కాబట్టి అక్కడక్కడ వైర్లు కానీ అవన్నీ కింద కొంచెం తగిలికి పడిపోవడం కానీ కిందికి రావడం కానీ జరుగుతుంటాయి. వాటిని మీరు ముందుండి ఏ ఏరియాలో అయితే వస్తుంటాయో ఫస్టే మీరు చూసుకొని అక్కడ ఏమైనా కొమ్మలు కానీ ఇవి ఏమైనా ఉంటే మా మున్సిపల్కి చెప్తే కొమ్మలు మా వాళ్ళు తీపిస్తారు. ఎలక్ట్రిసిటీ లైట్స్ ఏమైనా ఉంటే మీరు చూసుకోవాల్సిందిగా. అలాగే ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర పిల్లలు మంటపాలు కానీ అట్లాంటివి ఏమైనా కట్టితే కూడా కట్టనీయకుండా కూడా మీ డిపార్ట్మెంట్ అలాగే మా మున్సిపల్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి మన ప్రజాప్రతినిధులు కూడా అది ఏమైనా కడుతుంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి నచ్చజెప్పి కొంచెం పక్కకు కట్టేలాగా చూసుకుందాం. ఎందుకంటే తర్వాత అయిపోయిన తర్వాత ఏమి అనలేని సిచ్యువేషన్స్ ఉంటాయి. అదేదో ముందు జాగ్రత్తగా కొంతమంది ఇప్పుడు అయిపోయిందంటే సెకండ్ క్లాస్ పిల్లలు కూడా గణేష్ని పెట్టుకుంటున్నారు, వాళ్ళకి ఏం తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్లో మనం చెప్పాల్సి వస్తుంది. అట్లాగే చాలా చోట్ల ఆటో కూడా పోనీయకుండా ప్యాక్ చేస్తారు. లాస్ట్ ఇయర్ గాంధీనగర్లోనే నేను చూసినాను, ఒక అమ్మాయి డెలివరీకి పోతుండే ఆటో కూడా వెళ్ళలేకుండా సిచ్యువేషన్ ఉండే. ఆ అమ్మాయిని వేరే చోట నుంచి నేనే మలుపుకొని తీసుకెళ్ళేసరికి చాలా ప్రాబ్లం అయింది అమ్మాయికి. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం వదిలేలాగా ఇక్కడ ఉన్నటువంటి యువత పెట్టే పిల్లలు ఎవరు రాలేరు, కానీ పెద్ద మనుషులు అయితే అందరు ఉన్నారు కాబట్టి దాన్ని మీరు కూడా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నా. ఎవరికి ఇబ్బంది లేకుండా మండపాలను ఏర్పాటు చేసుకుందాం. అలాగే పోలీస్ శాఖ వారికి నాదొక చిన్న విన్నపం. 5 రోజులు అంటే దాంట్లో ఫస్ట్ డే లాస్ట్ డే తేవడం వెళ్ళిపోవడమే జరుగుతుంది. మధ్యలో 3 రోజులే ఉంటుంది కాబట్టి నైట్ 11-11:30 వరకు వాళ్ళ పాటలు దేవుడి పాటలు పెట్టుకోవడానికి మీరు అవకాశం ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే 3 రోజులైనా వాళ్ళకి మీరు అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే 10 తర్వాత 9 తర్వాత బంద్ చేయండి అని కొంచెం మీ తరఫు నుంచి కూడా ఒత్తిళ్ళు వస్తుంటాయి. అవి రాకుండా చూసుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ వారికి కూడా తెలియజేస్తున్నాను. అలాగే మన నిమజ్జనం రోజు కూడా కొన్ని పర్మిషన్స్ కోసం పిల్లలు మీ దగ్గరకు వస్తుంటారు. వాటిని కూడా ఫ్రెండ్లీ పోలీస్ లాగా వదిలి మీరు సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఏడీ గారు కూడా అక్కడ ఉన్నటువంటి మంటపాలకి ఎలక్ట్రిసిటీ కూడా గత 4 సంవత్సరాల నుంచి యథావిధిగా మా హిందూర్చా కమిటీ తీసుకుంటుంది బాధ్యత. మేమే కరెంట్ వాళ్ళకు కూడా మేమే డబ్బులు కడుతున్నాం కాబట్టి ఈసారి కూడా అదే రకంగా ఏ పిల్లల దగ్గర మీరు అడగద్దు, మేమే కడతామని చెప్పేసి డిపార్ట్మెంట్కి తెలియజేస్తూ, అలాగే ఇంకా ఏమైనా ఇష్యూస్ ఉన్నా మీ ప్రొటెక్షన్ ఖచ్చితంగా అవసరం. అలాగే ఎందుకంటే మేము చెప్పడంలో మీరు చెప్పడంలో తారతమ్యం ఉంది, మీ డ్రెస్కున్న పవర్ అది. అందుకని ఏదున్నా ఇప్పుడు మన ప్రభాకర్ అన్న వాళ్ళు చెప్పినట్టుగా ఫ్రెండ్లీ పోలీస్ లాగా మీరు కూడా వాళ్ళతో పాటు మమేకమై చెప్పండి అని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే కోకట్ నుంచి ఎవరైనా పెద్దలు వచ్చి ఉంటే వారికి కూడా మాకు ప్రతిసారి నిమజ్జనానికి సహకరిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మాకు సహకరిస్తున్నారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే ఇంకా ఎక్కడైనా ఏమైనా సమస్య ఉంటే ఇంకొక 2 రోజులు ఉంది కాబట్టి ఆ పార్ట్ హోల్ ఫిల్లింగ్స్ కానీ ఇంకేమైనా ఇబ్బందికరమైనటువంటి సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే త్వరలో అది కూడా చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. జిల్లా ఎస్పీ శ్రీ నారాయణ రెడ్డి సార్ గారికి, తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షురాలు తర్వాత స్వప్న పరమల్ గారు, గౌరవ అధ్యక్షుడు రాజగౌడ్ గారు, అట్లాగే మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సుమారెడ్డి గారు, తర్వాత వివిధ శాఖల నుంచి ఎక్సైజ్ శాఖ, రెవెన్యూ శాఖ, తర్వాత ఎలక్ట్రిసిటీ, తర్వాత వెదర్ అనుకోండి. ఇవన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు. ఎక్కడైతే ఏ రాష్ట్రంలో ఏ నగరంలో ఎక్కడైతే శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక కోకాపేటలో చూడండి, 100 కోట్లు పెట్టి 1 ఎకరం భూమి కొన్నారు. కానీ బీహార్కి వెళ్ళండి, జార్ఖండ్కి వెళ్ళండి, అక్కడ 1 లక్షకో 10 లక్షలకో భూమి దొరుకుతుంది. ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు, ఫార్మా కంపెనీలు అక్కడికి ఎందుకు వెళ్ళావు? అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది, అక్కడ నేరం ఉంది, హింస ఉంది, మర్డర్స్, డెకాయిట్స్, తర్వాత చీటింగ్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వీటన్నిటిని అధిగమించి హైదరాబాద్ నగరం ఇప్పుడు భారతదేశంలోనే 2nd హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్
తలసరి ఆదాయం తీసుకుంటుంది అంటే దానికి కారణం ఇవన్నీ సంస్థలు రావడం. అవన్నీ రావడం ఎందుకు జరిగింది అంటే అక్కడ సమర్థవంతమైన పరిపాలన ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉంది, లా అండ్ ఆర్డర్ ఉంది. అట్లాగే ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు తాండూరు అనగానే ఒక బ్రాండ్ వాల్యూ లేదు, మరక ఉంది అని. మరక నుంచి ఇప్పుడు అంతా కూడా సమసిపోయింది. చాలా మంది ఇప్పుడు మాట్లాడినారు ఇక్కడ ఎలాంటి సమస్యలు గత కొద్ది సంవత్సరాల నుంచి లేవు, కానీ తాండూరు ఇంకా కూడా ఎంతో పైకి ఎదగాల్సిన అవసరం ఉంది. దానికి ఇప్పుడు మీ అందరూ మాట్లాడిన మీరు చెప్పిన విషయాలు మాకు చైర్పర్సన్ అండ్ హిందూ ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు మున్సిపల్ చైర్పర్సన్ గారికి, హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు రాజు గౌడ్ గారికి అండ్ జనరల్ సెక్రటరీ నరసింహులు గారికి, మా డిఎస్పి బాలకృష్ణారెడ్డి గారికి, తహసీల్దార్ గారికి అండ్ మన ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారికి అండ్ ఇక్కడ విచ్చేసిన ఏఈలు డిఈలు అందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇంతకుముందు రానప్పుడు కూడా, అంటే నేను ఫస్ట్ ఇక్కడ జాయిన్ అయినప్పుడు ఇక్కడికి రాకముందు కూడా తాండూర్ సెన్సిటివ్, కమ్యూనల్లీ సెన్సిటివ్ అనేది వచ్చింది. బట్ అది కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ కంప్లీట్ గా చేంజ్ అయింది. అది పర్సెప్షనే, ఇది కాదు కమ్యూనల్, అది తాండూర్ సెన్సిటివ్ కాదు, తాండూర్ ప్రజలు సెన్సిటివ్ అని అనిపించింది నాకు ఇక్కడికి వచ్చినాక. సో కాబట్టి బేసికల్ గా తాండూర్ అట్లాంటి ఒక, అంటే ఒక చెడు ఏదన్నా ఒకటి అవుతే అది ఎన్ని ఇయర్స్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది. సో లైఫ్ లో అది ఒకటి ఎక్కడో వచ్చింది, అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మిగతా అంటే సేమ్ కమ్యూనిటీలో ఉండే వారికి కానీ లేకపోతే మిగతా కమ్యూనిటీస్ వారికి కానీ ఇబ్బంది పెట్టడం అట్లాంటి చేయొద్దని దయచేసి మేము అడుగుతున్నాము. అండ్ ఇంకా మనము ఈ ప్రొసెషన్ అప్పుడు కూడా మనము వేరే రిలీజియస్ స్ట్రక్చర్స్ మీద ఏదన్నా మనం చేయడం కానీ అటువంటిది కూడా మన సోదరులు మార్నింగ్ ఇప్పుడు వచ్చినప్పుడు మెన్షన్ చేశారు. అటువంటిది కూడా ఏదన్నా ఉన్నా కూడా మనకి ఎక్కడన్నా అది ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు కెమెరాస్ ఉన్నాయి, సీసీటీవీస్ ఉన్నాయి, చాలా చోట్ల ఇన్స్టాల్ చేయబడ్డవి. ఇక్కడ ఎక్కడన్నా ఏదన్నా వచ్చినా కూడా అటువంటిది మన దృష్టికి వస్తే తప్పకుండా వాళ్ళపైన కూడా మనం లీగల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అటువంటి చెయ్యరు, ఇది ఎవరో అది ఇండిసిప్లైన్డ్ ఇమ్మెచ్యూర్డ్ ఇండివిజువల్స్ ఎవరో చేసే పని అది. సో దాని కొరకు దాన్ని అట్లా చేయడం వల్ల అది కమ్యూనిటీస్ మధ్య పోలరైజ్ అవ్వడం వల్ల, ప్లస్ దాంతో ఇటువంటి న్యూ మనకు అటువంటి తాండూర్ ఎంత హైట్ ఉంటుంది, ఏముంటుంది, అప్లికెంట్ ఎవరు, దాంతో ఇంకా మెంబర్స్ ఎవరు ఉంటారు, ఇవన్నీ కూడా మీరు దాంతో మెన్షన్ చేయండి. ఇంతకుముందు మన ఇంకొక సభ్యులు కూడా చెప్తూ ఎక్కడన్నా పూజ ఆ ప్లేస్ లో ఏదైనా లడ్డు కానీ ఏదైనా మిస్ అవ్వడము, లేకపోతే ఇంకోటి మిస్ అవ్వడము, ఇవన్నీ కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. అటువంటి వాటిని ఏదో ఇది ఒక కుట్రనో లేకపోతే కాన్స్పిరసీ అనుకోకుండా దాన్ని ఎలా జరిగిందని మనం కూర్చొని ఆలోచిస్తే తప్పకుండా దానికి సొల్యూషన్ దొరుకుతుంది. సో ఇవన్నీ కూడా చాలా చిన్న మిస్టేక్స్ అవుతాయి. అండ్ ఈ లౌడ్ స్పీకర్స్ అండ్ ఈ వాల్యూమ్స్ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి. బట్ అట్ ద సేమ్ టైం దీంతో రూల్స్ కూడా పాటించుకుంటూ మనం ఎవరికి ఇటువంటి వారికి డిస్టర్బెన్స్ కాకుండా, ఇన్కన్వీనియన్స్ కాకుండా చేసుకొని పండగ టైంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఎవరికి ప్రాబ్లం లేకుండా మనం చేసుకోవాలి. అండ్ ఇమ్మర్షన్ రోజు కూడా అందరు కూడా మన నెట్టు 12 దాటిపోతే ఇమ్మర్షన్ అనేది బేసికల్ గా స్వామివారు మనము స్టార్ట్ అయిన తర్వాత అందరూ వచ్చి చూస్తారు. అంటే అది పిల్లలందరూ కూడా ఆఫ్టర్ 9, 10, 11 వాళ్ళు పనుకోబోతారు. చాలా వరకు ఓల్డ్ పీపుల్, విమెన్, పిల్లలందరూ కూడా చూస్తారు. వాళ్ళందరూ చూడాలి స్వామివారిని నిమజ్జనానికి బయలుదేరినప్పుడు ప్రతి ఒక్కరు చూడాలి. కాబట్టి అర్లీగా స్టార్ట్ చేస్తే అందరూ కూడా బాగుంటుంది. సో అట్లా కాకుండా నైట్ 12, 1, 2 తర్వాత చేసుకుంటే అది ఓన్లీ కొద్ది మందికి, అంటే ఆ విగ్రహం దగ్గర ఉండే 10 మంది, 15 మందికి సంబంధించిన గాడు స్వామి అనేవారు అందరికి సంబంధించిన వారు. కాబట్టి అర్లీగా మనం స్టార్ట్ చేస్తే అందరు కూడా దీంతో పార్టిసిపేట్ అవుతారు. ఎంతమంది పార్టిసిపేట్ అవుతే గణేష్ అంత హ్యాపీగా ఉంటారు. కాబట్టి అర్లీగా స్టార్ట్ చేసి అర్లీగా ముగిద్దాం. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మా పోలీస్ వారిని కన్సల్ట్ అవ్వండి. మిగతా డిపార్ట్మెంట్స్తో కూడా మేము అందరితో కోఆర్డినేట్ చేస్తాము. ఎస్పెషల్లీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చాలా క్రూషియల్. ఇంతకుముందు చాలా మంది చెప్పినప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మా డిపార్ట్మెంట్ కన్నా కూడా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ఎక్కువ మెన్షన్ చేశారు. తప్పకుండా వాళ్ళు కూడా సహకరిస్తారు. అండ్ వాళ్ళ మాక్సిమం వాళ్ళు ఏదైతే ఆప్టిమమ్ గా చేయగలదో అది చేస్తారు. అండ్ సిమిలర్ గా ఆ రూట్ ఏదైతే ఇమ్మర్షన్ పాయింట్ కి వెళ్తుందో ఆ రూట్ అంతా కూడా పాట్ హోల్స్ ఏమన్నా ఉంటే ఆ పాట్ హోల్స్ కూడా మన మున్సిపల్ చైర్పర్సన్ గారు అండ్ ఇక్కడ మిగతా R&B వాళ్ళు లేకపోతే ఎవరున్నా కూడా వాళ్ళందరూ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళని ఫిల్ చేస్తారు. అండ్ జంగల్ క్లియరెన్స్, బుష్ క్లియరెన్స్ కూడా దారి బట్టి ఏదన్నా మనకి 2 వెహికల్స్ అపోజిట్ డైరెక్షన్ వచ్చినప్పుడు కూడా
అక్కడ మనకు ఆ బుష్ క్లియరెన్స్ అవన్నీ కూడా బ్రాంచెస్ కట్ చేయడము అండ్ ఎలక్ట్రిక్ వైర్స్ కూడా ఒక సటన్ హైట్ లో పెట్టడం ఇవన్నీ కూడా తప్పకుండా ఈ నెక్స్ట్ 5 days 6 days లో మానిటర్ చేసి అటువంటి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో ఈ రోజు నాకు ఇక్కడికి పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించి ఇక్కడికి ఆహ్వానించినందుకు మా డిఎస్పీ గారికి అందరికీ కూడా మా అతిపెద్దలందరికీ అండ్ తాండూరు ప్రజలందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు లేకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.